రైట్. మనం ఇప్పుడు కేఏ పాల్ గారే మాట్లాడారు. ఆయన వెళ్తున్న సమయంలోనే, రాజమండ్రి వెళ్తున్న సమయంలోనే ఫోర్ సైజ్ టీవీ ఆయనకు డిబేట్లో రావాలని మనం కోరినప్పుడు కేఏ పాల్ మాట్లాడిన మాటలు మనం విన్నాం. అయితే సనాతన ధర్మానికి సంబంధించింది మాట్లాడుతూ అతను ఏదైతే మాట్లాడారో ఖచ్చితంగా విన్నారు. కృష్ణవేణి గారు, దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి యాజ్ ఏ జనసేన నాయకురాలిగా? పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఒక అనుమానాస్పదమైనటువంటి మృతి ఏదైతే ఉందో అది హత్య అని కొంతమంది అంటున్నారు, అదే ప్రమాదం అని కొంతమంది అంటున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆల్రెడీ విచారణకి ఆదేశించడం కానీ అక్కడ దర్యాప్తు కానీ చాలా వేగవంతంగా జరుగుతుంది సార్. అంటే బురద వేసే వాళ్ళు ఎప్పుడు కూడా బురద వేస్తూనే ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా కేఏ పాల్ గారు మతి మరుపుతోని కొంచెం మతిస్థిమితం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అంటే ఇది సున్నితమైనటువంటి అంశం. అంటే ఇక్కడ ఒక సార్ మీ పేరు జమీల్ గారు అనుకుంటా సార్. ఇక్కడ మనం పుట్టినప్పుడు సనాతన ధర్మం గురించి అన్ని మతాలు కూడా ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక వాళ్ళ మతానికి సంబంధించి ఒక గౌరవాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది, అదే పాటించడం జరుగుతుంది మత నియమాల్లో కూడా. కానీ ఇవాళ ఒక పాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఏ వ్యక్తి కూడా తల్లి కడుపు నుంచి పుట్టిన తర్వాత ఒక సిలువ వేసుకునో లేకపోతే నమాజ్ చేస్తూనో లేకపోతే ఒక రుద్రాక్షలు వేసుకునో పుట్టారు సార్. పుట్టిన తర్వాత మాత్రమే మన మతాన్ని అనుసరిస్తూ ఉంటాం. భారతదేశ సనాతన ధర్మంలో నేను ఎక్కడ మిగతా దేశాలు చూసుకోవచ్చు సార్, అక్కడ ప్రతి చోట కొట్లాటలు జరిగి ఏ విధంగా ఉంటారు. కానీ ఇక్కడ మన భారతదేశంలో అవ్వచ్చు, మన ఆంధ్రప్రదేశ్ లో అవ్వచ్చు, సర్వమతాల సమ్మేళనం. ఇక్కడ ఒక వ్యక్తికి ఇక్కడ హిందువుకు జరిగిందా, అక్కడ హిందువు చనిపోయారా లేకపోతే క్రిస్టియన్ చనిపోయారా ముస్లిం చనిపోయారా అన్నది ముఖ్యం కాదు. అక్కడ ఒక వ్యక్తి చంపబడ్డారు. అంటే ఆధారాలు చూస్తే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారి ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు చూసినప్పుడు కూడా అది చాలా హృదయ విదారకంగా ఉంది. అంటే విజయవాడ వరకు కూడా ఫ్లైట్ లో వచ్చినటువంటి వ్యక్తి ఒక బుల్లెట్ మీద అక్కడి నుంచి వస్తున్నారు అంటే ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోనే ఆ రక్షణ ఉందని ఆయన వస్తున్నారు. కాబట్టి ఆయన ఫ్యాషన్ కూడా అయి ఉండొచ్చు. కొంతమంది చాలా మంది బైక్ మీద జర్నీ చేస్తుంటారు. అంటే జర్నీ చేయాల్సినటువంటి బైక్ మీద జర్నీ చేయాల్సినటువంటి అవసరం ఏముందని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే కొంతమందికి అది ఫ్యాషన్ కూడా, అంటే పబ్లిక్ లో అలా వెళ్ళడం కూడా ఇష్టపడుతుంటారు. కొంతమంది కారులో వస్తారు, కొంతమంది బైకుల మీద వస్తారు. కాకపోతే సార్ ఇక్కడ దీనికి రాజకీయ రంగు పొలవడం అనేది మాత్రం చాలా తప్పు. ఇక్కడ చనిపోయింది ఒక వ్యక్తి, ఒక మతానికి సంబంధించినటువంటి ఒక ప్రబోధకుడిగా ఉన్నటువంటి ఒక మత ప్రచారకుడిగా ఉన్నటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మృతి పట్ల మేము కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నాం సార్. అలాగే ఆయన మీద జరిగినటువంటిది దాడా లేకపోతే హత్యనా లేకపోతే ప్రమాదమా అనేది కూడా మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా నిమ్మక నీరెత్తినట్టు గత వైసీపీ పరిపాలనలాగా ఉండదు సార్. ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరుగుతూ ఉంది. అలాగే నిందితులు దీని వెనక నిందితులు ఉంటే కనుక తొందరలోనే పట్టుకుని వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉంటాయి సార్. ఇక్కడ మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి తప్ప ఇక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సర్వ మతాలని కూడా గౌరవిస్తూ ఉంటారు. కాకపోతే ఆయన హిందూ కాబట్టి హిందుత్వాన్ని గురించి ఆ రోజు మాట్లాడడం జరిగింది. దాన్ని పట్టుకొని వాళ్ళకి లాంటి వ్యక్తులు మాట్లాడడం, దాన్ని మతానికి అంటించి రాజకీయ రంగు పులిమి దాన్ని ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవుల రక్షణ కూడా మా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏ వ్యక్తికి ఏ మతానికి సంబంధించినటువంటి ఒక కులం కావచ్చు, ఇక్కడ కులం మతాలను చూసి ప్రభుత్వాలు ఏర్పడవు సార్. అన్ని కులాలు అన్ని మతాలు పనిచేస్తేనే ఇవాళ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఆయన మతం గురించి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే దాన్ని ఒక హిందుత్వానికి మాత్రమే రంగు పొలిమి మాట్లాడడం అనేది ఇతర పార్టీలు కూడా కరెక్ట్ కాదు. అలాగే ఫస్ట్ ప్రవీణ్ కుమార్ గారి మృతి పట్ల మేము సంతాపాన్ని తెలియజేస్తూనే ఆయన మీద జరిగినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తూ ఈ యొక్క ఎవరు కూడా అలజడులకి ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నిజానిజాలు బయట ప్రజలకు తెలియకుండా కానీ అది పోలీసులు బయట పెట్టకుండా ఒక కొంతమంది వ్యక్తుల మీద, అది జనసేన మీద వేయడమో లేకపోతే వేరే పార్టీల మీద వేయడం కరెక్ట్ కాదు. కాబట్టి కేఏ పాల్ లాంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు కూడా చాలా ఒక ముందు చూపుతో మాట్లాడాలని మాత్రం తెలియజేస్తున్నాం. ఓకే కృష్ణవేణి గారు, థాంక్స్ వెరీ మచ్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఖచ్చితంగా మేము తెలియజేస్తాం.